టీడీపీ శంఖారావం కాస్త నిరాశారావమైపోయింది. పసలేని విమర్శలు, పదునులేని ప్రసంగాలు, అర్థం పర్థం లేని బెదిరింపులతో లోకేష్ యాత్ర జిల్లాలో అభాసుపాలైంది. ఇదివరకు ఆయనే 400 రోజులు పాదయాత్ర అంటూ ప్రకటించి జిల్లాలో మాత్రం అడుగుపెట్టలేదు. శంఖారావమైనా చేస్తున్నారులే అనుకుంటే ఈ కార్యక్రమాన్ని కూడా తుస్సుమనిపించారు. భారీ సెట్టింగులతో శంఖారావం సభలు ఏర్పాటు చేసినప్పటికీ జనాల్లో స్పందన కరువవ్వటంతో దాదాపుగా అన్ని చోట్ల అటర్ ఫ్లాప్ షో అయింది. ఇచ్చాపురంలో మొదలుకొని పలాస, టెక్కలి, నరసనపేట, శ్రీకాకుళం, పాతపట్నం, ఆముదాల వలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కలిలో కూడా కనీసంగా 3000కు మించి జనం కనిపించలేదంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఆశావాహులను లోకేష్ కాస్త మందలించినట్లుగా తెలుస్తోంది. ఇలా అయితే ఏం గెలుస్తామంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. టీడీపీకి జవసత్వాలు నింపుతుందని ఆశించిన లోకేష్ శంఖారావం కీలక పరిస్థితులపై ఏమాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. అపాయింట్మెంట్ కోరిన నాయకులను కూడా లోకేష్ కలవకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జిల్లాలో కళింగ కోమటి సంఘం ప్రతినిధులు తమ ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు తమ సమస్యలను చెప్పుకునేందుకు వేచి చూసినప్పటికీ నిరాశ మిగిలింది. అలాగే పలువురు తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పలువురు బాహటంగానే విమర్శిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీలో టికెట్ ఆశిస్తున్న గొండు శంకర్ లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఆయన్ను కనీసం స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై కూడా శంకర్ వర్గం మండిపడుతోంది.